Hey guys, welcome back to Pramod's Playbook. So second match of the day, RR versus PBKS. ఆర్ఆర్ ఏమో లాస్ట్ మ్యాచ్ సిఎస్కేతో విన్ అయ్యారు. ఫస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోతారేమో అనుకున్నాం కానీ ఫైనల్లీ పరాగ్ కెప్టెన్సీలో మ్యాచ్ అయితే విన్ అయ్యారు. అండ్ పీబీకేఎస్కి వచ్చే టైంకి శ్రేయస్ అయ్యర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్. సెంట్రల్ కాంట్రాక్ట్ రిమూవ్ చేసినప్పటి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీలో అవ్వండి, టీ ట్వంటీలో ఇప్పుడు ఐపీఎల్లో అవనివ్వండి, హీస్ బిన్ లైక్ ఆన్ ద టాప్ ఆఫ్ హిస్ గేమ్. నా పర్సనల్ ఒపీనియన్‌లోని ఐ థింక్ ఏజ్ కొంచెం ఫ్యాక్టర్ అయితే, ఫిట్‌నెస్ బావుంటే ఐ థింక్ హీ షుడ్ బి ద వైట్ బాల్ కెప్టెన్ ఆఫ్ ఇండియా. కానీ దట్స్ ఫర్ ఎ డిఫరెంట్ వీడియో. ఐపీఎల్ అయ్యాక ఇండియన్ క్రికెట్ మీద కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు దాంట్లో చెప్తా. అండ్ ఇది నేనేదో ఇప్పుడు పర్ఫార్మెన్స్ వచ్చిందని కాదు. ఢిల్లీ క్యాపిటల్స్‌లో శ్రేయస్ అయ్యర్ ఉన్నప్పటి నుంచి నేను అని చెప్తున్నాను ఇలాగా. శ్రేయస్ అయ్యర్ ఈస్ ఎ రియల్లీ గుడ్ క్యాప్టెన్. హీ షుడ్ బి క్యాప్టెనింగ్ ఇండియా. హీ షుడ్ బి క్యాప్టెనింగ్ ఇండియా అని. యాహ్! సో అది నాది. పంజాబ్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్‌కి ఫ్యాన్ కాదు కానీ శ్రేయస్ అయ్యర్‌కి ఐయామ్ ఎ రియల్లీ బిగ్ ఫ్యాన్. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటది. కానీ నేను బ్లైండ్ ఫ్యాన్‌గా చెప్పట్లే. దేర్ ఆర్ ఫ్యాక్ట్స్ బిహైండ్ దిస్. కానీ యాహ్! ఇప్పుడు చూసుకుంటుంటే ఇప్పుడు వీడియో శ్రేయస్ అయ్యర్ గురించి కాదు, పంజాబ్ గురించి, ఆర్ఆర్ గురించి కాబట్టి చూద్దాం నా ప్లేయింగ్ 11, నా ప్రిడిక్షన్స్, నా హెడ్ టు హెడ్ బ్యాటిల్స్ ఏంటో. సో లెట్స్ గో. ఫస్ట్ అసల హోమ్ టీమ్ పంజాబ్‌తో స్టార్ట్ చేద్దాం. మ్యాచ్ బుల్‌న్‌పూర్ స్టేడియంలో లాస్ట్ ఇయరే కన్‌స్ట్రక్ట్ చేశారు కొత్త గ్రౌండ్. సో పంజాబ్‌కి వచ్చే టైంకి దే హ్యావ్ ఎ రియల్లీ, రియల్లీ గుడ్ టీమ్. దే హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్స్ ఆఫ్ ద హోల్ ఐపీఎల్. అండ్ యాహ్! ఇప్పుడు బ్యాటింగ్ చూసుకుంటే ఓపెనింగ్ అంత సూపర్‌గా మీకు కనిపించకపోయినా దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఫ్యూచర్. ప్రియాన్ష్ ఆర్య అండ్ ప్రభ్సిమ్రన్ సింగ్ కెన్ బి యువర్ ఓపెనింగ్ ఫర్ నెక్స్ట్ 5-6 ఇయర్స్. ఎందుకంటే దే హ్యావ్ రియల్లీ లైక్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఇద్దరికి. అండ్ నెక్స్ట్ నెంబర్ 3లోని శ్రేయస్ అయ్యర్, హూ ఈస్ ద బెస్ట్ బ్యాట్స్‌మన్ ఆఫ్ ఐపీఎల్ అలాంగ్ విత్ పూరన్. ఇప్పటిదాకా చూసుకుంటుంటే కన్సిస్టెంట్‌గా ఇప్పటిదాకా అన్ని మ్యాచెస్‌లో పర్ఫార్మ్ చేశాడు. దాని తర్వాత నెంబర్ 4లోని దే హ్యావ్ సమ్మన్ లైక్ నేహల్ వధేరా. లాస్ట్ మ్యాచ్ చూసాం. క్విక్‌గా ఒక 40 రన్స్ కొట్టాలి అంటే హీ ఈస్ వెరీ హెల్ప్‌ఫుల్. ఒక పర్ఫెక్ట్ నెంబర్ 2 బ్యాటర్. ముంబైలో ఉన్నప్పుడు కూడా చాలామంది చాలా పొటెన్షియల్ ఉందనుకున్నారు. చాలా డబ్బులిచ్చి పంజాబ్ కొన్నారు. సో అలా ఉంది. నెక్స్ట్ స్టాయినిస్, మ్యాక్స్‌వెల్, ఆస్ట్రేలియన్ ఫైర్ పవర్. రిక్కీ పాంటింగ్ కోచ్ కాబట్టి ఆబ్వియస్లీ ఆస్ట్రేలియన్స్ ఉంటారు టీంలో. అండ్ దే హ్యావ్ ఆస్ట్రేలియా బెస్ట్ టీ20 ప్లేయర్స్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ టీ20 ఆల్రౌండర్స్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఇద్దరు వాళ్ళ ఓన్ డేలో మ్యాచ్ విన్నర్స్. స్టాయినిస్ ఎల్ఎస్జీ చూసాం సిఎస్కేతో అప్పుడు ఎలా మ్యాచ్ విన్ చేయించాడో. అండ్ మ్యాక్స్ గురించి చెప్పక్కర్లేదు, ఎన్ని మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఉంటాయి. సో అక్కడ మిడిల్లో ఇద్దరు మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. కిందకెళ్ళి కొద్ది కూడా మళ్ళీ శ్రేయాన్స్ షెగ్డే. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, తను కూడా ముంబైకి ఆడతాడు. అండ్ హీ డజంట్ లుక్ లైక్ ఎ టిపికల్ ఫినిషర్, కానీ చాలా గట్టి సిక్స్లు కొడతాడు. షేర్ ముస్తఫ్ అలీ ట్రోఫీలో కూడా ఫైనల్స్లోని ముంబై విన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. అసలు ఫైనల్స్లో అంత బాగా పర్ఫామ్ చేశాడు బ్యాటింగ్ పరంగా. అలాగా బౌలింగ్ వచ్చే టైంకి చహల్ ఉన్నాడు, హర్షదీప్ ఉన్నాడు. టీ20స్‌లో దే ఆర్ పర్ఫెక్ట్. చహల్ ఏమో ఐపీఎల్ లెజెండ్ అండ్ హర్షదీప్ కూడా ఈజ్ హెడింగ్ టువర్డ్స్ దట్ స్టేటస్ ఇప్పుడు. ఇండియాకి టీ20లో ద మోస్ట్ వికెట్స్ తీసాడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లాకీ ఫర్గ్యూసన్ అయినా, మార్కో యాన్సన్ అయినా, ఇప్పుడు విజయ్ కుమార్, వైశాఖ్, అలా అన్ని విధాలా టీమ్‌కి బాగుంది. బెంచ్ బాగుంది. నాకసల ఒక చిన్న ఇష్యూ ఏమైనా ఉంది అంటే చెప్పడానికి కూడా ఏం లేదు. మేబీ ఉంటే మ్యాక్స్‌వెల్ ఫార్మ్ ఒక ఇష్యూ. కానీ మ్యాక్స్‌వెల్ ఖచ్చితంగా ఒక 2, 3 మ్యాచ్‌లయితే ఎవ్రీ సీజన్ గెలిపించేస్తాడు. సో అది కూడా పెద్ద ఇష్యూ కాదు. ప్లస్ మ్యాక్స్‌వెల్ చుట్టూ అంత మంచి టీమ్ ఉంది కాబట్టి మ్యాక్స్ మీద ఓవర్‌లీ డిపెండ్ అవ్వరు. విచ్ ఈస్ గోనా కీప్ ద ప్రెషర్ ఆఫ్ మ్యాక్స్‌వెల్, విచ్ ఈస్ ఆల్సో ఎ గుడ్ థింగ్. అలా నాకైతే ఒక ప్రాబ్లమ్ కూడా కనిపించట్లే పీబీకేస్‌లో. అండ్ ఆర్ఆర్‌కి వచ్చే టైంకి ఆర్ఆర్ కూడా నాకు ఇప్పుడు ఇట్ లుక్స్ లైక్ దే హావ్ సార్టెడ్ మోస్ట్ ఆఫ్ దర్ ప్రాబ్లమ్స్. స్పిన్నర్స్ హసరంగ అండ్ తీక్షణ ఫస్ట్ మ్యాచెస్ కొంచెం కొత్త టీంకి కొంచెం ఎడ్జ్ చేయడానికి టైం పట్టినట్టు అనిపించింది. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ పర్ఫామ్ చేస్తున్నారు. ఏంటి, చోఫ్రా ఆర్చర్ ఫామ్ కూడా బాగాలేదు అనుకున్నాం. కానీ
కేకేఆర్ మ్యాచ్‌లోని రన్స్ కొట్టేసుకున్నాడు గానీ, నేను మ్యాచ్ చూసినప్పుడు అయితే నాకు బాగా పర్ఫార్మ్ చేసినట్టయితే అనిపించింది ఆర్చర్. ఫస్ట్ ఓవర్ ఎస్పెషల్లీ చాలా స్వింగ్ అయింది. చాలా బాగా బౌల్ చేసాడు. ఆల్మోస్ట్ క్వింటన్ డికాక్‌ని ఔట్ చేసేవాడు ఒకవేళ నిక్ అయ్యి ఉండుంటే. అలాగే ఆర్చర్ ఫార్మ్ కూడా బాగుంది. బౌలింగ్ పరంగా చూసుకుంటే సందీప్ శర్మ ఈస్ అండర్ రేటెడ్ లెజెండ్ ఆఫ్ ఐపీఎల్ అని చెప్పొచ్చు. తుషార్ దేశ్పాండే వస్తాడు అండ్ హిస్ జెన్యూన్ వికెట్ టేకర్. రన్స్ కొట్టించుకుంటున్నట్టు ఏం పర్ఫామ్ చేయకున్నట్టు అనిపించినా అట్ ద ఎండ్ ఆఫ్ ద మ్యాచ్ అట్లీస్ట్ ఒక 2 వికెట్లు అయినా తీస్తారు ప్రతిసారి. సో ఆర్ఆర్ బౌలింగ్ పరంగా సెట్ అది. నాకు మెయిన్లీ ఆర్ఆర్ ఒకటే ఇష్యూ ఏమనిపిస్తుందంటే ఫస్ట్ మ్యాచెస్లోని చూసినప్పుడు పరాగ్ కెప్టెన్సీ నాకు అస్సలు పరాగ్ కెప్టెన్సీ నచ్చలేదు. నేను చూసిన మ్యాచెస్లోని ఎక్కడ చూసినా బౌలింగ్ చేంజెస్ అయినా లేకపోతే ఫీల్డ్ సెట్టింగ్ అయినా లేకపోతే యాటిట్యూడ్ అయినా కూడా నాకు అస్సలు నచ్చలేదు పరాగ్ది కెప్టెన్సీగా. ఇట్ వాజంట్ ద రైట్ చాయిస్. జైస్వాల్కి ఐ డోంట్ నో హౌ జైస్వాల్ మైట్ బి ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు చూసాం ఆల్రెడీ గోవాకి షిఫ్ట్ అయిపోయాడు ముంబై నుంచి. అండ్ మోస్ట్లీ ఇట్స్ డౌన్ టు కెప్టెన్సీ. జైస్వాల్కి ఇండియన్ టెస్ట్ కెప్టెన్సీ కావాలి. ఇప్పుడు కాకపోయినా అట్లీస్ట్ ఫ్యూచర్లోని అయినా. సో ఆ అంబిషన్ ఉన్న ప్లేయర్ మీ టీంలో ఉన్నప్పుడు అండ్ హీ మైట్ బీ అ కంటెండర్ టు బీ అన్ ఇండియన్ క్యాప్టెన్ ఇన్ 5-4 years. సో అలాంటి అప్పుడు ఉన్నప్పుడు మేబీ ఈ 3 మ్యాచెస్ జైస్వాల్కి ఇచ్చి ఉండాల్సింది. తెలుసు ఆ పరాగ్ ఆర్ఆర్లో ఎక్కువ ఇయర్స్ ఉన్నాడు అండ్ జైస్వాల్ కన్నా ఇంకా ఏజ్ ఎక్కువ అన్నీ. కానీ ఇప్పుడు జైస్వాల్ లాంటి ప్లేయర్ ఆ పరాగ్ లాంటి ప్లేయర్ను మీ ఫ్రాంచైజీని లీడ్ చేయాలి అని పిక్ చేసుకుంటే ఇట్స్ ప్రిటీ ఆబ్వియస్ యూ వుడ్ పిక్ జైస్వాల్. ఎందుకంటే జైస్వాల్ హ్యాస్ మచ్ మోర్ పొటెన్షియల్ అండ్ జైస్వాల్ ఇస్ గోనా బీ అన్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ ఫర్ ఇండియా వెరీ సూన్. సో అందుకు జైస్వాల్కి ఇచ్చి ఉండాల్సింది 3 మ్యాచెస్. అట్లీస్ట్ సంజు శాంసన్ తర్వాత జైస్వాల్కి పొటెన్షియల్ ఉందో లేదో అని తెలిసి ఉండేది. కానీ క్యాప్టెన్సీ పరంగా ఇట్ వాస్ రియలీ బ్యాడ్ స్టెంట్ ఫర్ పరాగ్. కానీ ఇప్పుడు సంజు శాంసన్ ఇస్ బ్యాక్. సంజు శాంసన్ ఇస్ గోన్ బి ద క్యాప్టెన్. వికెట్ కీపర్గా ఉంటాడో తెలియదు ఎందుకంటే ఇంకా ఇంజురీ కన్సర్న్స్ ఉండొచ్చు. సో అదొక ప్రాబ్లం. కానీ సంజు శాంసన్ ఇస్ బ్యాక్ యాజ్ క్యాప్టెన్. అదొక హ్యూజ్ బూస్ట్ ఆర్ఆర్కి. ఎందుకంటే సంజు శాంసన్ హ్యాస్ బీన్ ఎ రియల్లీ గుడ్ క్యాప్టెన్ ఫర్ ఆర్ఆర్. కన్సిస్టెంట్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లోని ప్లేయర్స్కి వెళ్ళారు అండర్ హిస్ కెప్టెన్సీ. తను లేనప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అయితే కనిపించినాయి కెప్టెన్సీలో శాంసన్ లేనప్పుడు. సో శాంసన్ బీయింగ్ బ్యాక్ ఇస్ అ హ్యూజ్ బూస్ట్. అండ్ నితీష్ రాణా ఫామ్లో కనిపించడం లాస్ట్ మ్యాచ్. నితీష్ రాణా ఆ కేకేఆర్కి దాని ముందు ముంబైకి హీ వాజ్ రియల్లీ కన్సిస్టెంట్ పర్ఫార్మర్. ఆర్ఆర్కి వచ్చినప్పుడు ఫస్ట్ మ్యాచెస్లోని ఇట్ లుక్ లైక్ హీ వాజంట్ ద సేమ్ ఎనీమోర్. కానీ లాస్ట్ మ్యాచ్ చూసాం ఒక వండర్ఫుల్ 80 నాక్ కొట్టాడు. సో దట్స్ అ హ్యూజ్ బూస్ట్. ఆర్ఆర్ బ్యాటింగ్ ఇండియన్ బ్యాటింగ్ లైనప్ ఇస్ రియల్లీ స్టాక్డ్. శాంసన్ అని, జైస్వాల్ అని, నితీష్ రాణా, పరాగ్. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఫస్ట్ వీడియో నుంచి చెప్తున్నాను, నితీష్ రాణాని 1 డౌన్ పంపి పరాగ్ని 2 డౌన్ పంపితేనే సెట్ అవుద్దని. నితీష్ రాణాని 1 డౌన్ పంపిన ఫస్ట్ మ్యాచ్ నితీష్ రాణా 80 కొట్టాడు. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దాట్. నా వీడియో చూసి వాళ్ళు ఏం చేసి ఉంటారు అలా ఏమి అంటలేదు. కానీ నాకు పర్సనల్గా ఓకే ఒక ప్రిడిక్షన్ లేకపోతే ఒక అనాలిసిస్ కరెక్ట్గా చేశాను హ్యాపీనెస్. కానీ నితీష్ రాణా ఎట్ 3, పరాగ్ ఎట్ 4, జురేల్ ఎట్ 5 అండ్ 6లో హెట్మయర్. తర్వాత హసరంగా ఆడాడు లాస్ట్ మ్యాచ్. సౌరవ్ దూబేని డ్రాప్ చేస్తారు. కుమార్ కార్తికేయస్ బ్యాక్. అలాగా ప్రాబ్లమ్స్ అంటే అంత ప్రాబ్లమ్స్ ఏం కనిపించట్లే. కానీ పంజాబ్ అంత సాలిడ్గా కాదు. కానీ ఇప్పుడు సంజు శాంసన్ బీయింగ్ బ్యాక్ ఇస్ అ హ్యూజ్ బూస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ 3 మ్యాచెస్లోని మోస్ట్లీ ఓడిపోవడానికి రీజన్ ఫుల్లీ పరాగ్ కెప్టెన్సీ మీద పెట్టాను. కానీ పరాగ్ కెప్టెన్సీ ఈజ్ ఆల్సో ఏ రీజన్. ఎందుకు అలా అంటున్నానంటే కొన్ని బౌలింగ్ చేంజెస్ అనేవి ఇప్పుడు ఆ కేకేఆర్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఆర్చర్కి చాలా మంచి స్వింగ్ వస్తుంది. చాలా స్వింగ్ వస్తుంది ఫస్ట్ ఓవర్ అండ్ ఆల్మోస్ట్ క్వింటన్ డికాక్ని అవుట్ చేసేవాడు. అంత మంచి స్వింగ్ వస్తుంది ఆ పిచ్ మీద. అప్పుడు ఆబ్వియస్లీ సందీప్ శర్మ లాంటి బౌలర్ ఉన్నాడు, హూస్ ఆల్సో అండ్ జెన్యూన్ స్వింగర్ ఆఫ్ ద బాల్. ఉన్నప్పుడు సందీప్ శర్మకి సెకండ్ ఓవర్ ఇస్తాడు, చాలా ఆబ్వియస్ అది. ఎందుకంటే ఆర్ఆర్ డిఫెండింగ్ కూడా చాలా తక్కువ స్కోర్ డిఫెండ్ చేస్తుంది, జస్ట్ ఒక 150 అంతో. సో ఆ టైంలో మీరు డిఫెన్సివ్గా బౌలింగ్ చేసినా మీరు ఎలాగో విన్ అవ్వరు, వికెట్స్ తీస్తేనే విన్ అవుతారు. ఎందుకంటే డిఫెన్సివ్గా వేరే టీం ఆడినా కూడా వాళ్ళు మెల్లగా 150 ఇప్పుడు ప్రజెంట్ T20లో కొట్టడం అంత కష్టమేం కాదు.
సో, ఆ టైంలో వికెట్స్ తీయాల్సిన టైంలో అంత స్వింగ్ వస్తున్నప్పుడు యూ నీడ్ టు గివ్ సమ్‌వన్ లైక్ సందీప్ శర్మ బాల్. కానీ అప్పుడు నెక్స్ట్ ఓవర్ తీక్షణకిచ్చాడు. అండ్ తీక్షణ ప్రతి ఓవర్ ఆర్ఆర్‌కి సెకండ్ ఓవర్ ఏస్తున్నాడు ప్రతి మ్యాచ్. అదేదో డిఫరెంట్‌గా చేసాడు అని కాదు కూడా. సో, దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, అప్పటికప్పుడు ప్రొయాక్టివ్‌గా చేంజెస్ చేసి కెప్టెన్ కాదు, ఒక ప్లాన్ అనుకుని మ్యాచ్ ముందు కోచెస్ ఏం చెప్తే ఆ పిచ్ మీదకొచ్చి ఆ కోచెస్ చెప్పిందే చేయడం. వేరాస్ సమ్మన్ హూ ఈస్ ఎ గుడ్ కెప్టెన్ ఆ స్వింగ్‌ని చూసి, ఆ వికెట్ టేకింగ్ ఆపర్చునిటీని చూసి, సందీప్ శర్మ లాంటి బౌలర్‌కి ఇస్తారు ఛాన్స్ ప్రొయాక్టివ్‌గా ఆలోచించి. అలా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. ఆ వీడియోనే ఓ 10 నిమిషాల వీడియో అయిపోద్ది. ప్రివ్యూకి సరిపోయే టైం అది. కానీ అలా క్యాప్టెన్సీలో కొన్ని ఇష్యూస్ కనిపించింది. సో, మేబీ నేను మోస్ట్‌లీ ఆ మ్యాచెస్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ వాస్ పరాగ్ క్యాప్టెన్సీ. కానీ ఇప్పుడు సంజు శాంసన్ బీయింగ్ బ్యాక్ ఈస్ ఎ హ్యూజ్ బూస్ట్. అలా చూసుకుంటుంటే ఐ థింక్ దట్స్ ప్లస్ పాయింట్ సంజు శాంసన్ బీయింగ్ బ్యాక్ అండ్ నితీష్ రాణా అండ్ బౌలింగ్ ఆల్సో ఇస్ ఫైనల్లీ లుకింగ్ ఇన్ ఫార్మ్ ఆర్ఆర్‌కి. అండ్ పంజాబ్‌కి ఫస్ట్ మ్యాచ్ నుంచి నాకు ఏమీ కన్సర్న్స్ లేవు పంజాబ్ మీద. దే ఆర్ డెఫినెట్‌లీ గోనా క్వాలిఫై టాప్ 2 అన్ నా ఒపీనియన్. ఇప్పుడు గ్రౌండ్‌కొద్దాం. ముల్లన్‌పూర్ స్టేడియం కొత్త పిచ్. నేను పిచ్ రిపోర్ట్స్ చూసాను. ప్రివ్యూ ముందు ఇంకా లాస్ట్ మ్యాచెస్‌లో వచ్చిన యావరేజ్ స్కోర్ అని, వికెట్స్ అని ఇయన్నీ చూసా. సో, ముల్లన్‌పూర్ ఇస్ ఎ టిపికల్ లాస్ట్ ఇయర్ పరంగా చూసుకుంటుంటే టిపికల్ వెల్ బ్యాలెన్స్డ్ పిచ్. బ్యాటింగ్ పిచ్ అని కాదు, బౌలింగ్ పిచ్ అని కాదు. మీ స్కిల్ బట్టి మీకు అసిస్టెన్స్ ఉంటదంతే. యావరేజ్ స్కోర్ కూడా 170 ఆ రేంజ్‌లోనే ఉంది. సో, హై స్కోరింగ్ మ్యాచ్ కూడా ఏం కాదు. అలాగని మరీ బౌలర్స్‌కి సూపర్‌లీ ఇది కూడా కాదు. ఎందుకంటే 170 ఈస్ ఎ గుడ్ స్కోర్. యావరేజ్ స్కోర్ అంటే. సో, ఇట్స్ ఎ గుడ్ పిచ్. ఇద్దరికి వెల్ బ్యాలెన్స్డ్ ఉన్న పిచ్. ఇప్పుడు చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ బౌలర్స్‌కి అసిస్టెన్స్ ఉండట్లేదు. పిచెస్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటున్నాయి మరీ ఎక్కువ అంటున్నారు. కానీ ముల్లన్‌పూర్‌లో ఆ ప్రాబ్లం ఉండదు. గ్రౌండ్ కూడా కొత్త గ్రౌండ్ కాబట్టి ఇట్ హ్యావ్స్ ఇట్స్ అడ్వాంటేజెస్. ఎటొచ్చి సెకండ్ ఇన్నింగ్స్‌లో డ్యూంటి ఇది ఉంది. కానీ దాన్ని ఏం చేయలేరు. గ్రౌండ్ పరంగా అయితే అది. సో, 170 యావరేజ్ స్కోర్ ఉండి గ్రౌండ్. సో, స్పిన్నర్స్‌కి, పేసర్స్‌కి ఇద్దరికీ అసిస్టెన్స్ ఉంటది. బ్యాట్స్‌మెన్ కూడా స్కిల్‌ఫుల్‌గా వాళ్ళ ఇన్నింగ్స్‌ని మంచిగా పేస్ చేసుకొని ఆడితే దే ఆల్సో హ్యావ్ ఎ ఛాన్స్ టు స్కోర్ బిగ్. అండ్ హెడ్ టు హెడ్ వచ్చే టైంకి ఇద్దరు టీమ్స్ స్టార్టింగ్ ఆఫ్ ఐపీఎల్ నుంచి ఉన్నారు. ఆర్ఆర్ జస్ట్ 2 ఇయర్స్ మిస్ అయ్యారు కానీ ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి ఉన్నట్టే. సో, 16 అవుట్ ఆఫ్ 12 ఆర్ఆర్ విన్ అయ్యారు. సో, ఆర్ఆర్ హ్యాస్ అప్పర్ హ్యాండ్ ఆన్ పంజాబ్ ఆ పరంగా చూసుకుంటుంటే. అండ్ కీ బ్యాటిల్స్ రియల్లీ కీ వికెట్ టు టేక్ ఫర్ పంజాబ్ పరంగా చూసుకుంటే శ్రేయస్ అయ్యర్. ఇప్పుడు దాకా అయితే ఒక మ్యాచ్ కూడా ఫెయిల్ అవ్వలే. సో, శ్రేయస్ అయ్యర్ వికెట్ అంత ఇంపార్టెంట్ కాబట్టి ఆర్ఆర్‌లోని సమ్మన్ లైక్ ఆర్చర్ హూ ఇస్ ఎక్స్ ఫ్యాక్టర్. ఆర్చర్ ఫామ్‌లో ఉంటే ఆన్ హిస్ డే ఎవరి వికెట్ అయినా తీయగలడు ఎంత పెద్ద బ్యాట్స్‌మెన్ అయినా. సో, సమ్మన్ లైక్ అన్ ఆర్చర్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్‌కి షార్ట్ బాల్ ప్రాబ్లమ్ అని అంటారు కానీ ఇప్పుడు ఆ షార్ట్ బాల్ ప్రాబ్లమ్ ఏం కనిపించట్లే. ఇట్ లుక్ లైక్ హీ వర్క్డ్ ఆన్ దట్ వెరీ వెల్. ఇప్పుడు ఆ షార్ట్ బాల్ ప్రాబ్లమ్ లేదు కానీ ఆర్చర్ ఈస్ రియల్లీ గుడ్ విత్ హిస్ బౌన్సర్స్. సో, అదొక బ్యాటిల్. నెక్స్ట్ ఆర్ఆర్ పరంగా చూసుకుంటే ఆర్ఆర్‌లోని సమ్మన్ లైక్ సమ్మన్ లైక్ పరాగ్ ఆర్ జైస్వాల్ లేకపోతే సంజు శాంసన్. ఈ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఆబ్వియస్లీ వాళ్ళు కొంచెం డీప్‌గానే ఆడతారు. సో, మిడిల్ ఆర్డర్స్‌లో కూడా సమ్మన్ లైక్ పరాగ్ అలా ఉంటారు. సో, యూజీ చహల్ అగైన్స్ట్ హిస్ ఫార్మర్ టీమ్. ఇట్స్ ఎ బ్యాటిల్ టు వాచ్ ఫర్ హౌ దే విల్ టాకిల్ చహల్ స్పిన్ అని. అదొక బ్యాటిల్ టు వాచ్ ఫర్. అండ్ విన్ ద టాస్ అండ్ చూస్ టు బౌల్. బ్యాలెన్స్ పిచ్ కాబట్టి మీరు ఏమీ డిఫరెంట్‌గా చేయక్కర్లే. అండ్ యూజువల్లీ ఎవ్రీ టీమ్ దే ప్రిఫర్ టు బౌల్ ఫస్ట్. ఒకవేళ పిచ్ నార్మల్ పెద్ద అసిస్టెన్స్ ఏమి ఇవ్వకపోతే ఇద్దరికి. ఒక బ్యాలెన్స్డ్ పిచ్ అయితే యూజువల్లీ టీమ్స్ గో టు బౌల్ ఫస్ట్. ఎందుకంటే బౌలింగ్ ఫస్ట్ లోనే ఎక్కువ యూజువల్లీ టీమ్స్ కంఫర్టబుల్‌గా ఉంటాయి. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్స్ ఆర్ యూజువల్లీ ప్రిపేర్ టు చేస్ దెన్ యూజువల్లీ సెట్ ఎ స్కోర్. సో, బాల్ ఫస్ట్ అది. అండ్ క్లైమేట్ కండిషన్స్కి వచ్చే టైంకి చెప్పాను కదా నార్మల్ క్లైమేట్ కండిషన్స్ కనిపిస్తున్నాయి. వచ్చి డ్యూ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సెకండ్ ఇన్నింగ్స్లో. అదొక్కటే ఒక ఇది. అండ్ ప్లేయింగ్ గ్రౌండ్స్కి వద్దాం. పంజాబ్ హ్యాస్ ద సేమ్ టీమ్. వాళ్ళు విన్నింగ్ ఫామ్లో ఏం చేంజ్ చేయరు. వచ్చి ఇంపాక్ట్ ప్లేయర్ దగ్గర విజయ్ కుమార్ వైశాఖ్, నేహాల్ వద్దేరా బ్యాటింగ్ కావాలంటే బ్యాటింగ్, బౌలర్ కావాలంటే బౌలర్ మార్చుకుంటుంటారు. సో, ప్రభ్ సిమ్రన్, ప్రియాన్స్ ఆర్యా చెప్పాను ఇందాక వాళ్ళ గురించి. శ్రేయస్, మ్యాక్స్వెల్ స్టాయినస్, శశాంక్ సింగ్. శశాంక్ సింగ్ గురించి నేను చెప్పడం మర్చిపోయాను.
అదే ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకెన్ని మంది ప్లేయర్స్ అయినా ఉన్నారు. నేను ఇందాక అంతమంది ప్లేయర్స్‌ని చెప్పాను. అండ్ శశాంక్ ఒకడిని మర్చిపోయాను. అండ్ శశాంక్ ఎంత పెద్ద ప్లేయరో కూడా మీ అందరికీ తెలుసు. సో, ఇంక బ్యాటింగ్ గురించి నేను చెప్పేదేం లేదు. దే హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ లైనప్స్ అని. అండ్ సూర్యాన్ షెగ్డే, మార్కో యాన్సన్. సో, నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది ఆళ్ళకి. మార్కో యాన్సన్ ఈజ్ ఆల్సో రియల్లీ గుడ్ బ్యాటర్. నెక్స్ట్ నెంబర్ 9 అర్ష్‌దీప్, నెంబర్ 10 చహల్, నెంబర్ 11 లాకీ ఫెర్గ్యూసన్, నెంబర్ 12 విజయ్ కుమార్ వైశాఖ్/నెహాల్ వధేరా. అండ్ లాకీ ఫెర్గ్యూసన్ ప్లేస్‌లో కూడా ఒమర్ జైన్ ఆడించొచ్చు ఇఫ్ దే వాంట్ ఎ బ్యాట్స్‌మెన్. నేహాల్ వధేరా ఇంకా అదే ఇంకా లాకీ ఫెర్గ్యూసన్ ప్లేస్‌లోని ఒమర్ జైన్ ఆడిచ్చి లాకీ ఫెర్గ్యూసన్ ప్లేస్‌లో విజయ్ కుమార్ వైశాఖ్‌ని ఆడించొచ్చు. సో, విజయ్ కుమార్ వైశాఖ్ బౌలర్ అవుతాడు. ఒమర్ జై బ్యాట్స్‌మెన్. అదే నేహాల్ వధేరా ప్లేస్‌లో ఒమర్ జై అండ్ లాకీ ఫెర్గ్యూసన్ ప్లేస్‌లో విజయ్ కుమార్ వైశాఖ్. సో, అలా చేంజెస్ చేయొచ్చు పంజాబోళ్ళు. అది కండిషన్స్ బట్టి వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఆర్ఆర్‌కి వచ్చే టైంకి ఐ థింక్ దే గోనా గో విత్ ద సేమ్ టీమ్. ఫైనల్లీ ఒక విన్ వచ్చింది. సో, ఏం చేంజ్ చేయరనుకుంటున్నా. సో, జైష్వాల్, శాంసన్, నితీష్ రాణా, పరాగ్, జురేల్, హెట్మయర్, హసరంగా అండ్ కుమార్ కార్తికేయ లాస్ట్ మ్యాచ్ టీంలోకి వచ్చాడు ఇన్ ప్లేస్ ఆఫ్ సౌరవ్ దుబే. అండ్ హీస్ ఎ బౌలర్, ఫాస్ట్ బౌలర్. అండ్ ఈ పిచ్లో మేబీ ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉండొచ్చు కాబట్టి దే మైట్ స్టిల్ కంటిన్యూ విత్ హిమ్. నెంబర్ 9 ఆర్చర్, నెంబర్ 10 సందీప్ శర్మ, నెంబర్ 11 తీక్షణ, నెంబర్ 12 తుషార్ దేశపాండే. అదే బోత్ టీమ్స్ ఆర్ లుకింగ్ వెరీ బ్యాలెన్స్. బోత్ టీమ్స్ ఆర్ బోత్ టీమ్స్కి కొత్త ప్రాబ్లమ్స్ కొంచెం సాల్వ్ చేసుకున్నట్టే కనిపిస్తున్నాయి. అండ్ ప్రిడిక్షన్స్కి వచ్చే టైంకి చెప్పాను కదా హౌ మచ్ ఐ రేట్ శ్రేయస్ అయ్యర్ యాజ్ ద క్యాప్టెన్. శ్రేయస్ అయ్యర్ ఫామ్ కూడా చూస్తున్నాం మనం. ఇప్పుడు దాకా ఒక మ్యాచ్ కూడా ఫెయిల్ అవ్వలేదు ఐపీఎల్లో. అండ్ పంజాబ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ టీమ్ ఇస్ లుకింగ్ రియల్లీ బెస్ట్. డెఫినెట్లీ ద టాప్ 2 టీమ్స్ ఆఫ్ ఐపీఎల్ అని చెప్పొచ్చు ఈ ఇయర్. వేరస్ ఆర్ఆర్ ఇస్ ఆల్సో లుకింగ్ గుడ్ ఎందుకంటే దే గాట్ సమ్మన్ లైక్ సంజు శాంసన్ బ్యాక్ యాజ్ క్యాప్టెన్. నేను చెప్పినట్టు ఇప్పుడు దాకా ఐ థింక్ మోస్ట్లీ ఆ 3 మ్యాచెస్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ వాస్ రియాన్ పరాగ్ కెప్టెన్సీ. రియాన్ పరాగ్ కెప్టెన్సీ నాకైతే కొంచెం అండర్వెల్మింగ్గా అనిపించింది. సో, సంజు శాంసన్ బీయింగ్ బ్యాక్ అండ్ ఆర్ఆర్లోని నితీష్ రాణా ఫామ్లోకి రావడం అండ్ ఓవరాల్ వాళ్ళ బౌలింగ్ కూడా ఫైనల్లీ ఫామ్లోకి రావడం. వేరస్ పంజాబ్ వాళ్ళకి ఫస్ట్ మ్యాచ్ నుంచి ఏం ఇష్యూస్ లేవు. ఇప్పుడు దాకా కూడా ఏం ఇష్యూస్ కనిపించరా. కానీ సో అందుకు ఇట్స్ గాన్ బీ అ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఇద్దరు టీమ్స్ సాలిడ్, ఇద్దరు టీమ్స్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. కానీ ఐఎమ్ గోనా గో విత్ పంజాబ్ కింగ్స్. ముల్లన్పూర్లో కాబట్టి వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇట్ మైట్ బీ అ బిట్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ పంజాబ్ టీమ్. వాళ్ళ హోమ్ కండిషన్స్ ఆర్ఆర్ కన్నా బాగా తెలుస్తాయి కాబట్టి దే మైట్ ఎక్స్‌ప్లాయిట్ ద హోమ్ కండిషన్స్ బెటర్. ఎందుకంటే మీకు యూజువల్లీ ఎవరిని పిక్ చేసుకోవాలో తెలీదు. ఇద్దరు టీమ్స్ బాగా కనిపిస్తున్నాయి అన్నప్పుడు యూజువల్లీ ఇంక హోమ్ గ్రౌండ్ ఎవరిది అయితే వాళ్ళదే పిక్ చేసుకుంటారు. ఇట్స్ అ సేఫ్ బెట్. సో, నేను కూడా ఇంకా పంజాబే విన్ అవుద్దాం అనుకున్నా. అండ్ అది నా ప్రిడిక్షన్. సో, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా పంపండి. అండ్ నేను చెప్పింది ఏమైనా మీకు నచ్చకపోతే, నేను చెప్పింది ఏమైనా మీకు రాంగ్ అనిపించిన కామెంట్స్లో చెప్పండి. ఐఎమ్ గోనా రీడ్ ఆల్ యూర్ కామెంట్స్ అండ్ రిప్లై బ్యాక్ టు దెమ్. అండ్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తుంటుంటాయి. ఎవ్రీ మ్యాచ్కి ప్రివ్యూస్ చేస్తుంటా. నెక్స్ట్ సండే ఎస్ఆర్హెచ్ వాస్ జీటీ మ్యాచ్ అనుకుంటా, నాట్ షూర్ కానీ మోస్ట్లీ అదే ఉంటుంది. సో, దాని మీద కూడా ప్రివ్యూ వస్తుంది. సో, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అండ్ ఐ విల్ సీ యూ గైస్ టుమారో. హ్యావ్ ఎ గుడ్ డే.